అంటే మీరన్నట్టు 20 సంవత్సరాల కిందట ఆహ్, ఒక ఛాన్స్ రావడం గూడా చాలా తక్కువే. అవును. మరి అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఏముంటదంటారు? అంటే ఇప్పుడోళ్ళే కొంచెం అదృష్టవంతులు. హ్మ్. అంటే అంటే 20 ఈజీగా ఇయర్స్ దొరుకుతున్నాయా ఏదో ఛాన్సెస్? ఒకటి బ్రతకడానికైనా దొరుకుతుంది. హ్మ్. టీవీ కాకపోతే సీరియల్ కాకపోతే వెబ్ సిరీస్ కాకపోతే కనీసం యూట్యూబు హ్మ్. ఇలాంటివి ఏదో ఒకటి వాడి ప్లాట్‌ఫార్మ్ ఏది కాకపోతే ఆ టాలెంట్ తెలియడానికి ఒక మంచి రీల్ చేసుకొని పెట్టుకోగలుగుతున్నాడు. హ్మ్. ఇదివరకు మేము థియేటర్ ఆర్టిస్టులం కాబట్టి మా ప్లే ఎవరన్నా మంచోళ్ళు చూస్తే మనం ఎంత బాగా చేయగలుగుతామో హ్మ్. తెలుస్తది. మనకు అవకాశం వస్తది అని ఆశపడేవాళ్ళు. స్టేజ్ ఆర్టిస్టులు చాలామంది ఆ డైరెక్టర్ గారు వస్తున్నారు నాటికి చూస్తే బావుండు. హ్మ్. అవకాశం వస్తది కదా! అండ్ మనం ఎంత టాలెంటో వాళ్ళకి తెలియాలి కదా అని. అంతే కాదు అసలు. ఇంక నా విషయంలో అయితే నేను చాలా సార్లు ఆడిషన్‌కి అందరితో పాటు ఫ్రెండ్స్ అందరితో పాటు ఆడిషన్‌కి ఫోటోస్ అవి ఇచ్చేవాడిని. 10 మంది ఇచ్చామంటే 9 మందిని పిలిచేవాళ్ళు. నన్ను పిలిచేవాళ్ళు కాదు. హ్మ్. నాకది చాలా బాధ అనిపిచ్చేది. పోనీ గెటప్, అందమా అదని కూడా కాదు. మనకన్నా బాగోలేనోళ్ళకి కూడా కాలొచ్చేది. హ్మ్. కానీ నాకసలు ఎందుకో తెలీదు. నాది మిస్ అవుతూ ఉండేది. ఒక్కటి హ్మ్. కాదు. మీరు చెప్తున్నా మరి కనీసం ఒక 40, 50 సినిమాలు అలా మిస్ అయ్యుంటాయి. హ్మ్. అందరితో పాటు ఇచ్చిన నాకు మాత్రం ఆడిషన్ పిలిచేవాళ్ళు కాదు. హ్మ్. ఏంటి చాలా బాధ అనిపిచ్చేది. అంటే మనం ఆడిషన్ దాకెళ్తే నేను క్యారెక్టర్ సంపాదించుకోగలనన్న ఒక నమ్మకం ఉండేది. హ్మ్. చేయగలిగేవాడు ప్రతి ఆర్టిస్ట్ అంతేగా. అవును. టాలెంట్ చూపించుకోవడానికి వేదిక దొరికితే వండర్‌ఫుల్‌గా చేస్తారు. ఖచ్చితంగా నేను వెళ్తాడు. పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా హ్మ్. నాకు అవకాశం దొరికేది కాదు. హ్మ్. ఎక్కడా కూడా నేను సరే పెర్ఫార్మెన్స్ చేస్తాను చూడండి అన్నా కూడా చూసేవాళ్ళు కాదు. మనని ఆడిషన్‌కి కూడా పిలిచేవాళ్ళు కాదు. హ్మ్. అది చాలా బాధపడ్డా. నేను ఎప్పుడైతే నన్ను ఆడిషన్‌కి పిలిచారో అయన్నీ బ్రహ్మాండంగా నేను మెయిన్ విలన్‌గా చేశాననమాట. హ్మ్. అట్లాగా అంటే టైం పట్టింది ఎందుకో. కొన్ని కొంచెం విచిత్రంగా అంటే ఉంటాయి. ఆవగింజంత అదృష్టం అదే. అదే. మీరన్నట్టుగా. అసలు పెర్ఫార్మెన్స్ కొంతమంది డైరెక్టర్‌లయితే ఆహ్, ఒకప్పుడు డ్రామా ఆర్టిస్ట్ అబ్బో! డ్రామా ఆర్టిస్ట్ అంటే ఓవర్ చేస్తారు వాళ్ళొద్దు ఇట్లా హ్మ్. ఉండేవాళ్ళు హ్మ్. కొంతమంది. హ్మ్. అవివేకంగా కొంతమంది డైరెక్టర్లు. హ్మ్. పెద్ద పెద్ద మహానుభావులు దర్శకులు దాసరి గారు వీళ్ళందరూ థియేటర్ నుంచే వచ్చారు. అవును. గొప్ప దర్శకులందరూ స్టేజ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి ఎంతో వాల్యూ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ బలం ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తెలుస్తది. చిన్న హ్మ్. ఎక్స్‌ప్రెషన్ గూడా మంచి ఇదిగా అదే. ఇస్తారు చాలా మంది. ఇప్పుడు థియేటర్‌కి, సినిమాకి ఏంటంటే మన కావాలంటే ఎన్ని టేకులైనా తీసుకుంటారు. సినిమాలో బాగొచ్చే వరకు తీసుకుంటారు. నా కళ్ళు బాగా కనపడాలంటే కెమెరా తీసుకొచ్చి నా కళ్ళ దగ్గర పెడతారు. హ్మ్. నా గొంతు బాగా వినపడాలంటే పెంచుకుంటారు. అవును. ఏది కావాలంటే నన్ను అందంగా చూపించాలంటే నాకు బాడీ ఫిట్ చేస్తారు. ఏదైనా చేస్తారు. స్టేజ్ మీదకి ఎక్కాక నేను ఎలా ఉన్నానో ఒరిజినల్ అలాగే ఉంటది. కనపడతాను హ్మ్. అవతలోడికి. నా గొంతు సరిగ్గా వినపడలేదు అంటే వాడు ఏంట్రా రే అని హ్మ్. అరుస్తాడు. నేను నచ్చలేదు అంటే గోల పెడతాను. నా పెర్ఫార్మెన్స్ నచ్చలేదంటే హ్మ్. బూతులొస్తాయి జనాల్లో నుంచి. హ్మ్. ఇంకా దారుణంగా ఉంటే రాళ్ళు విసురుతారు. అదే బ్రహ్మాండంగా చేస్తే బ్రహ్మరథం పడతారు. పక్కొచ్చి మెళ్ళ మీద ఎక్కించుకొని తిప్పినోళ్ళుంటారు. హ్మ్. జేబులోంచి డబ్బు ఇలా తీసి ఇచ్చినోళ్ళుంటారు. కాళ్ళ మీద పడేవాళ్ళుంటారు. ఇట్లాంటియన్నీ కూడా ఉంటాయి. అలాంటి చోట ప్రూవ్ చేసుకొని వచ్చే స్టేజ్ ఆర్టిస్ట్‌ని చిన్న చూపు చూసాడంటే వీడు డెఫినెట్‌లీ ఎంతటి డైరెక్టర్ అయినా కూడా వాడు హిట్స్ రావచ్చు కాక. బట్ మాతృ కదా హ్మ్. రంగస్థలం అనేది అన్ని కళా ఈట్లకి అవును. సినిమాలకి ఇట్లన్నిటికి తల్లి లాంటిది. దాని గొప్పతనం మన తల్లి గొప్పతనం తెలుసుకోలేదంటే మన అవును. బిడ్డలు మన గొప్పతనం ఎలా తెలుసుకుంటారు? అవును. అది. హ్మ్. అట్లా ఇప్పుడు బాగా ఉంది. ఇప్పుడు థియేటర్ ఆర్టిస్టులంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. హ్మ్. ఇప్పుడు నేను పనిచేసిన డైరెక్టర్లందరూ కూడా నాకు చాలా గొప్ప రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరైనా ప్రశాంత్ నీల్ గారు కావచ్చు, హరీష్ శంకర్ గారు కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, వీళ్ళందరూ డైరెక్టర్లందరూ కూడా నాకు సీనియర్ ఆర్టిస్టులతో పాటు చాలా వాల్యూ ఇచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటారు. అంటే థియేటర్‌లో ఈయన ఒక గొప్ప డైరెక్టరు, గొప్ప నటుడు అని అది రిసీవింగ్ గానీ, ఆళ్ళు మాట్లాడే విధానం గానీ అది నాకు రంగస్థలం ఇచ్చిందని అనుకుంటాను అది. ఆ టైంలో అసల హుహు. ఆ హ్యాపీ మస్తుగుంటది గదా! అది చెప్పలేమది. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి పడిన కష్టమంతా ఆ ఒక్క అవును. ఇదిలో పోతది. అవును. అవును. అయితే మీరు డైరెక్టర్, రైటరు ఏంటి అసలు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మంచి డైరెక్టరా? లేకపోతే మంచి యాక్టరా? అంటే నేను అనుకున్నది యాక్చువల్లీ థియేటర్ నుంచి ఇప్పుడు సపోజ్ దాసరి గారు, హ్మ్. అలాగే భాగ్యరాజా గారు ఇలాంటోళ్ళందరూ ఏంటంటే మల్టీ టాలెంటెడ్. అవును. రైటరు డైరెక్టరు, ఆర్టిస్టు అవును. ఇయన్నీ చేశారు. థియేటర్ వోళ్ళు మాక్సిమం అన్ని పనులు చేయగలగడం అలవాటు చేసుకుంటాం మేము. హ్మ్.
రంగస్థలం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా ఏంటంటే రాయగలిగేవాడు, డెఫినెట్లీ రాయగలిగేవాడు, దర్శకత్వం చేయగలిగేవాడు, అలా చేసుకుందాం అని ఉంటుంది. నేను కూడా అలాగే, నేను దర్శకత్వం చేసుకుంటా మంచి ఆర్టిస్ట్గా అలాగ అన్ని రకాలుగా చెయ్యాలి అన్న దాంతోనే వచ్చాం. బట్ నేను అనుకోవడం వేరు, నాకు నచ్చిన పిల్లలు నాకు పెళ్లి పిల్లకి రావాలని ఏం లేదు. ఏది రాసి పెట్టుంటే అది వస్తుంది కదా, అది అట్లా చెప్తున్నా. అంటే మనం ఊహించేది వేరును, ఇది వేరు. బట్ నాకు అంటే నేనేం అన్సాటిస్ఫైడ్ కాదు, చేశాను. నేను చాలా సినిమాలకి స్క్రిప్ట్ పని చేశాను, చేస్తున్నాను. అట్లాగే చిన్న చితక డైరెక్ట్ చేశాను. ఇప్పుడు సినిమా డైరెక్షన్ కూడా ఉంది. ఈ ఆ వర్క్ పరంగా పర్వాలేదు. నాకు ఇక్కడ కంఫర్ట్ అనిపించకపోతే వెంటనే ఒక 6 నెలలు వెళ్ళి మంచి థియేటర్ యాక్టివిటీస్ వాటిలో చురుగ్గా ఉంటాను. అట్లాగా నాకు అన్సాటిస్ఫై అనేది ఆర్టిస్ట్గా లేదు. ఆర్టిస్ట్గా నాకు ఇక్కడ గొప్ప క్యారెక్టర్ రాకపోవచ్చు, నేను దాన్ని ఎలా మంచి క్యారెక్టర్ నేను రాసుకుని నేను స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయి చేసుకుంటాను, నాకు ఆ సంతృప్తి వస్తుంది. సో ఆ బాధ ఏం లేదు నిజానికి. అది ఓకే. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు లవ్ చేసిన అమ్మాయిని అన్నారు కాబట్టి కొంచెం అట్లా వెళ్ళిపోదామా, బ్యాక్ వెళ్ళిపోదామా? ఏంటి ఏమైనా ఉన్నాయా, లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అంటే అసలు ప్రపంచం లవ్ స్టోరీ లేనివాడు ఎవడుంటాడు? దొరికారు. లవ్ స్టోరీ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చివరికి సన్యాసం తీసుకున్న వాళ్ళకి కూడా ఎప్పుడప్పుడు ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటది. బట్ ఏంటంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రపోజ్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. కొంతమంది నా బొట్ట లోపలకు అలా ఊహించుకునేది అట్లా ఉంటుంది. చెప్పారనమాట. లేదు, నేను యాక్చువల్లీ అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల ఏంటంటే ఇక చుట్టూ ఉన్న వాళ్ళందరితో గురువుగా 17-18 సంవత్సరాలకి ఒక గురువుగా అయిపోయేటప్పటికి ఏంటంటే మీ ఎక్స్ప్రెస్ చేసుకోలేని కొన్ని ఎన్నో ఉంటాయి అన్నమాట. అంతే, అట్లా అట్లా అయిపోయింది అనమాట. సరే, ఓకే. ఇంకా మూవీ పర్సనల్ లైఫ్ గురించి అయిపోయింది కాబట్టి ఇంకా మూవీ అందులోకి దిగుతాము. అంటే ప్రభాస్ గారితోటి అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే తల నరికేసారు ఏంటి అసలు ఏందనేది ట్విస్ట్ స్టోరీ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్ కానీ? అసలు ఎలా వచ్చింది సలార్లో ఆఫర్? ఎట్లా వచ్చింది ఆఫర్? అంటే మామూలుగా ఆడిషన్. నేను తనకి రైటరు హనుమాన్ చౌదరి నా ఫ్రెండ్ యాక్చువల్లీ. తను ఎప్పుడో వెళ్ళి ఒకసారి ఆడిషన్ ఇచ్చిరారా అన్నాడు, ఎప్పుడో 2 సంవత్సరాల ముందు సినిమా స్టార్టింగ్లో ఉన్నప్పుడు. సరే, ఇక్కడ హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంటే నేను వెళ్ళి, ఎవ్వరు లేరు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. ఫోన్లో ఏదైనా పెర్ఫార్మెన్స్ చేయండి సార్, వీడియో షూట్ చేస్తా అన్నాడు. నేను పెర్ఫార్మెన్స్ చేసి వచ్చేసా. సంవత్సరాల తర్వాత ఎవరినో అనుకున్న క్యారెక్టర్ నాది కూడా కాదు అది. ఎవరో సీనియర్ ఆర్టిస్ట్ అనుకున్నారు, అది మిస్ అవ్వడం వల్ల సడన్గా ఆ టయానికి ఏంటంటే వీడు హనుమాన్ నుండి మా ఫ్రెండ్ వీడియో చూపించు నచ్చిద్దేమో అని డైరెక్టర్ చెప్పడం, డైరెక్టర్కి నచ్చి తను తీసుకెళ్ళి డైరెక్టర్ గారికి నా పెర్ఫార్మెన్స్ చూడంగానే కొంచెం చూడంగానే ఈయన పిలిపించేయండి అన్నాడు.